హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకుని కుట్టుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ డిజైన్లో వచ్చేసి నేను ఇక్కడ ఓపెన్ దగ్గర బౌ కుట్టానమాట, ఇలాగా డిజైన్ కోసము. సో ఇక్కడ మీరు టై చేసుకోవడానికి నాడా కూడా పెట్టుకోవచ్చు. సో మొత్తం డిజైన్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే మీరు లైనింగ్ని వాష్ చేసి తీసుకోండి. ఎప్పుడైనా కూడాను కింద ఈక్వల్గా ఉందా లేదో ఒకసారి చూసుకోండి క్లాత్. ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి నేను 14.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మీ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత మీరు మార్క్ చేసుకోండి, ఓకేనా. 14.5 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను, ఓకేనా. మీ బ్లౌజ్ హైట్ని బట్టి మీరు తీసుకోండి. 0.5 ఇంచెస్ కుట్టడానికి పోతే మనకు 14 ఇంచెస్ హైట్లో బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ షోల్డర్కి నెక్కి కలిపి 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి మీరు ఒక 1/2 ఇంచ్ ఎక్కువే తీసుకోండి మామూలుగా తీసుకునే దానికంటే, ఓకేనా. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసానికి 6.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. 34 సైజ్ బ్లౌజ్ నేను స్టిచ్ చేస్తున్నాను. సో ఇక్కడ 34 సైజ్ అంటే మనకు 34లో 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచులకు వస్తుంది, ఓకేనా. సో 8.5కి మార్క్ చేస్తున్నాను. ఖర్చుల కోసానికి 1.5 ఇంచులు కలిపి 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను, ఓకేనా. 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. అంటే మీ చెస్ట్ లూజ్లో 4వ భాగము, అలాగే ఖర్చుల కోసానికి 1.5 కానీ 2 ఇంచులు కానీ మార్క్ పెట్టుకోండి, ఓకేనా. సో ఇలా లైన్స్ డ్రా చేసేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ కోసానికి అంటే రౌండ్ మార్క్ చేసుకోవడం కోసానికి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఇలా రౌండ్ చేసేసుకోండి, ఈ విధంగా అనమాట. సో ఇలా రావాలి. ఇప్పుడు షోల్డర్ విడ్త్ అలాగే నెక్ విడ్త్ చూద్దాము. నెక్ కోసానికి 3 ఇంచులు, షోల్డర్ కోసానికి 3.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ బ్యాక్ నెక్ డౌన్ కోసానికి 2.5కి మార్క్ చేశాను. బోట్ నెక్ తీసుకోవాలి పైన కాబట్టి 2.5 సరిపోతుంది. ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఇలా రౌండ్ తీసేసుకోండి, ఓకేనా. మనం బోట్ నెక్ తీసుకుంటే ఖచ్చితంగా బ్లౌజ్ నెక్ అనేది 3 ఇంచెస్ ఉండాలి, షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు నెక్ హైట్ చూసుకుందాము. సో మనకి ఎంతటి వరకు డీప్ కావాలనేది ఒకసారి చూసుకొని అక్కడ మార్క్ పెట్టుకోండి. నేనైతే 10 ఇంచెస్కి తీసుకుంటున్నాను, ఓకేనా. ఈ 10 ఇంచెస్ దగ్గర పైన మనం 3 ఇంచులు తీసుకున్నాం కదా నెక్కు. సో ఇక్కడ 3.5కి మార్క్ చేసుకోవాలన్నమాట ఇలాగా. సో మీకు నెక్ డీప్ ఎంత అవసరమైతే అంత డీప్ తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది తీసుకోండి పై వరకు. పైన మనము ఎంత తీసుకుంటామో నెక్కి 3 ఇంచులు తీసుకుంటే 3.5 అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే నెక్ అనేది మనకు డిజైన్ నీట్గా వస్తుంది. సో ఇక్కడ నేను నెక్ ఈ డిజైన్ డ్రా చేసడం కోసం ఎలాంటి మెజర్మెంట్ అయితే తీసుకోవట్లేదు. నార్మల్గా చేత్తోనే ఇలా కట్స్ ఉండేలాగా పెట్టుకున్నాను. ఒక 3 కట్స్ పెట్టుకొని అంటే ఇలా కట్ వర్క్ పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చాను అనమాట కింద, ఓకేనా. సో ఎక్కువ బ్రాడ్ అవ్వకుండా ఉండడం కోసానికి ఇక్కడ మనం కింద 3.5కి మార్క్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా చేసుకుంటే మనకు బ్యాక్ నెక్లో ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎలా అయితే మనము డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోండి. సో మనం కట్ చేసేటప్పుడు ఈ కట్ వర్క్స్ కట్ చేసుకున్నవి నీట్గా ఉండేలాగా కట్ చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా తీసుకుంటే మనకు బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది. సో చూసారు కదా, మనకు బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనము క్యాన్వాస్ పేపర్ తీసుకుందాము. అంటే బక్రమ్ షీట్ ఉంటుంది కదా, బక్రమ్ షీట్ని ఇలా తీసుకోండి. సో బ్లౌజ్ నెక్ విడ్త్ ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట. అంటే మినిమమ్ మనం ఒక 5 ఇంచుల విడ్త్ ఉండేలాగా డబుల్ ఫోల్డింగ్లో తీసుకోవాలి, ఓకేనా. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రమ్ షీట్ పైన మనం కట్ చేసుకున్న బ్యాక్ నెక్ పీస్ని ఇలా పెట్టేసుకోవాలి, ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా నెక్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా డిజైన్ మొత్తాన్ని డ్రా చేసేసుకొని తీసుకోండి బక్రమ్ షీట్ పైన. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు నెక్ బక్రమ్ షీట్ పైన కూడా ఎగ్జాక్ట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా డ్రా చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న బ్యాక్ నెక్ని తీసేసి ఇలా నెక్ డిజైన్ చుట్టూ ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా ఇలా డ్రా చేసుకొని ఇలా కట్ చేసేసుకోండి, ఓకేనా. ఇంతే అండి, మనకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన బ్యాక్ నెక్ని ఇలా ప్లేస్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. సో ఎగ్జాక్ట్గా మనకి చుట్టూ కూడాను 1 ఇంచ్ క్లాత్ ఉండేలాగా అంటే బక్రమ్ షీట్ 1 ఇంచ్ ఉండేలాగా చుట్టూ కూడాను ఇలా పెట్టేసుకొని పిన్స్ ఎగ్జాక్ట్గా ఇలా కదలకుండా పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలా పిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా కుట్టాలనేది చూద్దాము. సో మనం ఇలా ఆల్రెడీ పిన్స్ పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూడండి.
సో నెక్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలాగా కుట్టుకోవాలన్నమాట. కొంచెమే ఖర్చు ఉండేలాగా కుట్టుకోండి. మరీ ఎక్కువ ఖర్చు ఉంటే మీకు నెక్ డిజైన్ అనేది షేప్ వేరే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా టర్న్ చేసుకుంటున్నాను. మనకు అక్కడ పైన బోట్ నెక్ కట్టిన అయిన దగ్గర ఓపెన్ వస్తుంది. సో అందుకని అక్కడ నుంచి స్టిచ్ ఇటువైపుకు మలుపుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. కట్స్ ఎలా అయితే ఉన్నాయో ఎగ్జాక్ట్గా అలానే మనము సూదిని కిందకి దింపేసి కట్స్ చుట్టూ కూడా ఇలా కుట్టుకోవాలి. ఓకేనా. ఖర్చులు అయితే ఎక్కువ వదిలిపెట్టకండి. సో ఇలా నీట్గా కుట్టుకుంటూ రండి. సో నెక్ డిజైన్ చుట్టూ కూడాను సేమ్ ఇదే విధంగా కుట్టుకుంటూ వస్తే నెక్ డిజైన్ యాజ్ టీజ్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా టైలరింగ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై ఇస్తాను. అలాగే మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేస్తూ తీసుకురండి ఇలాగా. సో ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పిన్స్ అనేవి రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనా. సో మనకి ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కడా కూడా కదలదన్నమాట. సో ఇప్పుడు రివర్స్ తిప్పేసుకొని బక్రమ్ షీట్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఇలా కుట్టుకోవాలన్నమాట. అంటే 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా బక్రమ్ షీట్, ఆ బక్రమ్ షీట్ చుట్టూ కూడాను ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి మన నెక్ చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఏం వాడట్లేదు, డైరెక్ట్గా ఇదే స్టిచ్ చేస్తాం కాబట్టి మనకు బక్రమ్ షీట్ అనేది లైనింగ్కు అటాచ్ అయిపోతుంది. సో ఇలా మొత్తం కూడా కుట్టుకొని తీసుకోండి. సో ఇలా వచ్చేసింది చూసారు కదా. సో ఇప్పుడు బక్రమ్ షీట్ని కట్ చేసేసుకుందాము. ఓకేనా. సో ఇలా అన్నమాట. ఇప్పుడే మీరు పైన బోట్ నెక్ దగ్గర కట్ చేయకండి ఓపెన్. ఓకేనా. మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి కుట్టుకున్న తర్వాత కట్ చేద్దాము. మనకు అలా కట్ చేస్తే ఏమవుతుందంటే నెక్ బ్రాడ్ అయిపోతుంది. సో అందుకని కట్ చేయకుండా అలానే పెట్టి తీసుకుందాము. ఓకేనా. సో ఇలా అనమాట. కుట్టడం మాత్రము ఇక్కడ నుంచి ఇలా వచ్చేలాగే కుట్టుకున్నాము, బట్ అక్కడ కట్ మాత్రం చేయట్లేదు. చూసారు కదా ఇలా అనమాట. ఇలానే మనం పెట్టుకుంటే మా మెయిన్ క్లాత్కి. సో అప్పుడు కుట్టిన తర్వాత ఓపెన్ కట్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపున, ఓకేనా, మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపున ఈ లైనింగ్ని ఇలా బక్రమ్ షీట్ పైకి ఉండేలాగా ప్లేస్ చేసుకోండి. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపున లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకోండి. అది కూడా బక్రమ్ షీట్ పైనకు ఉండేలాగా ఇలా పెట్టి పిన్స్ పెట్టుకోండి కదలకుండా. ఓకేనా. ఇప్పుడు మనము బక్రమ్ షీట్ని యాడ్ చేసేటప్పుడు కొంచెమే ఖర్చు పెట్టి ఎలా అయితే కుట్టామో సేమ్ అదే కుట్టు పైన కుట్టు వచ్చేలాగా ఇలా కుట్టుకోండి. ఓకేనా. సో ఇలా సూదిని కిందకి దింపి ఇటువైపు టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కట్స్ ఎలా అయితే ఉన్నాయో అవి వచ్చేలాగా ఇలా కుట్టుకోండి. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా మనము బక్రమ్ షీట్కి లైనింగ్ని అటాచ్ చేసి స్టిచ్ చేసాం కదా, అదే స్టిచ్ పైన కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. అదే కుట్టు పైన కుట్టుకుంటూ వస్తే మీకు ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలా కట్స్ వచ్చిన ప్రతి దగ్గర సూదిని కిందకి దింపేసి ఇలా టర్న్ చేసుకోవాలి. అలా కుడితే మనకి నీట్గా వస్తుంది అనమాట. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళ కోసం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకేనా. సో వీడియోలో చూస్తున్నట్టుగా క్లియర్గా కుట్టేసేయండి. ఎక్కడ కూడా మీకు డౌట్ అక్కర్లేదు. సో ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట. ఎలాంటి డిజైన్ అయినా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే. ఓకేనా. సో ఈ విధంగా బ్లౌజ్ నెక్ చుట్టూ కూడాను స్టిచ్ వేసుకుంటూ రావాలి. కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని కట్ చేసుకోవాలి నెక్ ప్లేస్లో ఈ విధంగా. సో ఎగ్జాక్ట్గా మనకు బక్రమ్ షీట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా చుట్టూ కూడాను కట్ చేసి తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకు అటాచ్ ఉంది కదా, సో ఇక్కడ కుట్టుకున్నాం చూడండి. సో ఇక్కడ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాతనే ఈ ఓపెన్ కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. నెక్ చుట్టూ కట్ చేసిన తర్వాత ఇలా కట్స్ తిరిగే చోటల్లా కట్స్ పెట్టుకొని రివర్స్ తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలా ఒక చిన్న సూదితో ఇలా మనం ఓపెన్ పెట్టుకోవాలి ఇక్కడ పైన. ఓకేనా. బోట్ నెక్ వచ్చే దగ్గర ఇలా సన్నగా ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా అనుకోవాలి. చేత్తో ఇలా అనుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలా టర్న్ చేసేసుకొని తీసుకోవాలి. సో చాలా ఈజీ అండి ఈ డిజైన్ అయితే స్టిచ్ చేయడము.
సో మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఇంకా మరెన్నో వీడియోస్ చేయడానికి బూస్టప్ అవుతుందనమాట. సో లైక్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే కనుక. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలన్నమాట. సో ఓకేనా. సో ఈ విధంగా మొత్తం కూడాను స్టిచ్ వేసేసుకుంటూ రావాలి నెక్ చుట్టూ కూడాను. ఈ విధంగా నెక్ చుట్టూ కూడాను స్టిచ్ వేసి తీసుకుంటే మనకు బ్యాక్ నెక్లో డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. చాలా ఈజీగా ఉంది కదా. సో తప్పకుండా కమెంట్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కనుక. ఓకేనా. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకొని తీసుకుంటే మనకి ఇలా వచ్చేసింది బ్యాక్ నెక్. ఓకేనా. ఇప్పుడు ఆమ్ రౌండ్ సైడ్ రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని తీసుకోండి రెండు వైపులా. ఆ తర్వాత బ్యాక్ సైడ్లో డాట్స్ పెట్టుకోవాలి. ఇలా షోల్డర్ మిడిల్ చూసేసుకొని డాట్ వేసుకోవాలి. డాట్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉండాలి. పొడవు వచ్చేసి 4 ఇంచెస్ వరకు ఉండాలి. ఈ విధంగా 2 డాట్స్ని పెట్టి తీసేసుకోండి. ఈ విధంగా బ్యాక్ డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ అటాచ్ చేయాలి. సో లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా సమానంగా ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నడుం బెల్ట్ అటాచ్ చేసుకుందాము. నడుం బెల్ట్ కోసానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండే క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా నడుం బెల్ట్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని లైనింగ్ పైన స్టిచ్ వచ్చేలాగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఇలా వెనకాల వైపుకు ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో క్లాత్ వచ్చేసి కోరం వైపు ఉంది కాబట్టి డైరెక్ట్గా స్టిచ్ వేసాను. లేదు అంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ మడిచి కుట్టుకోవాలి. చూసారు కదా. కంప్లీట్ అయిన తర్వాత మనకు బ్యాక్ నెక్ ఇలా వచ్చేసింది. సో చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేసింది కదా. సో ఇక్కడ ఓపెన్ ఉన్న దగ్గర నేను చిన్న బౌ కుట్టాను అనమాట. సో ఇక్కడ మీరు ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. నార్మల్గా థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చినట్లుగా ఇక్కడ డిజైన్ చేయొచ్చు. నేనైతే బౌ ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.